వాక్యం వింటున్న సహోదర సహోదరులకు యేసుప్రభు నామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువులో మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి మనం స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. యేసుప్రభు వారిని మా కొరకు మా పాపక్షమాపణ నిమిత్తం మీరు శిలువలో బలియాగంగా అర్పించిన మీ ప్రేమను బట్టి మనం స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. యేసుప్రభు వారి అమూల్యమైన రక్తం ద్వారానే మాకు పాపక్షమాపణ, విడుదల, విమోచనను ప్రసాదించిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మీ వాక్యం వినటానికి వచ్చిన మా మీద మీ కనికరాన్ని చూపించండి. మీరొక్కరే నిత్యజీవపు మాటలు కలిగిన దేవుడు. మీ మాటలు ఆత్మజీవమైనందుకు మా చేతులను వైపు చాపుతున్నాం. మీరు మాతో మాట్లాడండి, మాకు సహాయం చేయండి. మీ అమూల్యమైన రక్తాన్ని విశ్వాసంతో మా మీద ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆర్ యు బోర్న్ అగైన్? మీరు తిరిగి జన్మించినారా? ఈ విషయం గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు నికోదేము అనే పరిసయ్యునితో మాట్లాడినారు. ప్రభు ఆ రోజు చెప్పిన విషయం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నికోదేముతో ఈ మాదిరిగా చెప్పినప్పుడు నికోదేము ప్రభువారిని అడిగారు, ముసలివాడైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, నికోదేము అనే పరిసయ్యునికి ఈ విషయం అర్థం కాలేదు. ప్రభువు చెప్పిన విషయం అర్థం కాక ప్రభువును మళ్ళీ అడిగారు, ముసలివాడైన మనుషుడు రెండవ మారు ఎలాగ జన్మిస్తారు? రెండవ మారు తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలాగా వస్తారు అని అడిగారు. ప్రభు అందుకు ఈ మాదిరిగా సెలవిచ్చారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను ఆత్మ మూలంగా, దేవుని పరిశుద్ధాత్మ మూలంగా, నీటి మూలంగా ఈ భూలోకంలో బాప్తీసం తీసుకోవటం ద్వారా ఈ రెండు విషయాలు ఆయనకు చెప్పారు. తర్వాత ప్రభు ఇంకా కొంచెం వివరిస్తూ 6వ వచనంలో, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు ఉన్నది. ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పారు. శరీరం మూలంగా జన్మించినది శరీరం. భూలోకంలో మనం అందరం కూడా మన తల్లిదండ్రులకు జన్మించింటాం. అలాగా శరీరం మూలంగా జన్మించింది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయై ఉన్నది. ఈ విషయాన్ని మనం యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 1, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛలవైనను మనుషేచ్ఛల వలనను పుట్టినవారు కారు. ఆత్మ మూలంగా జన్మించటము అంటే దేవుని ద్వారా జన్మించటం. శరీరేచ్ఛల వలన, మనుషేచ్ఛల వలన పుట్టినవారు కారు. భూలోకంలో మనం మామూలుగా మన తల్లిదండ్రులకు జన్మించినది శరీర సంబంధంగా. రెండవది తిరిగి జన్మించటము అనే విషయాన్ని ప్రభు స్పష్టపరుస్తున్నారు. ఆత్మ మూలంగా జన్మించటం. ఆత్మ మూలంగా అంటే దేవుని ఆత్మ మూలంగా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించటం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికని అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికను చదువుకుంటాం.
తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి. ఇది మన స్థితి. భూలోకంలో మనుషుల స్థితి ఇలాగ ఉంది. మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధములైన దురాశలు భోగములకు దాసులము దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచుంటిమి. ఇది భూలోకంలో మనుషుల స్థితి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువారు ఏం చేశారు? 4వ వచనంలో ఉంది, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. ప్రభువారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఏం చేశారు? 5వ వచనం మనం చదువుకుంటాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇలాగా మనిషి నూతనంగా చేయబడతారు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా మనము నూతన స్వభావము మనలో వస్తుంది. అలాగా తిరిగి జన్మిస్తారు. ఇది దేవుని ఆత్మ మూలంగా జరిగే క్రియ. 6వ వచనంలో మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించడం ద్వారా మనకు నూతన స్వభావమునిస్తున్నారు. తర్వాత ఒక నిరీక్షణ ఇచ్చారు. ఆ సమయంలో నిత్య జీవమును కూర్చిన నిరీక్షణ. ఈ భూలోకంలో మరణించినప్పటికీ ప్రభువుతో సదాకాలం ఉంటాము అనే నిరీక్షణను మనము తిరిగి జన్మించిన రోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావమును అనుగ్రహించిన రోజు మనం ఈ నిత్య జీవనం గురించిన నిరీక్షణను అనుగ్రహింపబడుతుంది. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది. మనుషులంగా మనం ఎలాగ ఉన్నామో మనం 3వ వచనంలో చూసుకున్నాం. ప్రభు మనల్ని ప్రేమించి తనను తాను సిలువలో అప్పగించుకున్నాడు, బలియాగంగా అప్పగించుకున్నాడు. ప్రభు స్పష్టంగా చెప్పారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, ఇది నా రక్తము, అనగా అనేకుల పాప క్షమాపణ నిమిత్తం చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తం. అంటే ప్రభు తన రక్తాన్ని మన పాప క్షమాపణ కొరకు చిందించినట్టుగా తనే స్వయంగా బయలుపరిచారు. అలాగా ఆ అమూల్య రక్తంతోనే మనకి పాప క్షమాపణ కలుగుతుంది. అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినప్పుడు ఈ విషయాన్ని బయలుపరిచాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటాం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడును యేసు శాపగ్రస్తుని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ విషయాన్ని స్పష్టంగా బయలుపరిచారు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడు. యేసు ప్రభు వారిని అంగీకరించాలంటే తప్పకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తన ఆత్మను లేక పరిశుద్ధ ఆత్మను మనకు అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనం మన నిజస్థితిని మనం తెలుసుకుంటాం. మనం ఎలాంటి వారమో మనము తీతుకు రాసిన పత్రికలో చదువుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనుషులు ఎలాంటి వారో బయలుపరిచారు. చూడండి, ఆది కాండంలో ఆ విషయం ఉంది. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం. ఆది కాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. ఇలాగ నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఇది దేవుడు మనుషులను చూసినప్పుడు మనుషుల స్థితి ఇలాగుండింది. ఇలాగా వీళ్ళు నిత్య నాశనానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇష్టపూర్వకంగా మనము నశించి నరకానికి పోకూడదని, నరకము మన కొరకు పెట్టలేదు ప్రభు, సాతానుకును వాని దూతల కొరకు పెట్టాడు. అందులో మనం వెళ్ళకూడదని, పాపం చేసి అందులో వెళ్ళకూడదని మనల్ని ప్రేమించి ప్రభు మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన శిలువలో బలియాగమైపోయినారు. ఆయన కార్చిన అమూల్య రక్తం ద్వారానే మనం నీతిమంతులంగా తీర్చబడతాం. అలాగే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినప్పుడు ఈ విషయాన్ని చెప్తారు. రోమా 5వ అధ్యాయం 9వ వచనం. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యేసు ప్రభువారి అమూల్యమైన రక్తం ద్వారా మనం నీతిమంతులంగా తీర్చబడతాం. తర్వాత ఆయన ద్వారా ఉగ్రత నుండి, అంటే మన నిత్య నాశనానికి వెళ్తాం. మన పాప క్షమాపణ పొందకపోతే, యేసు ప్రభు వారి అమూల్య రక్తం ద్వారా మన పాపాలకు కడుక్కోకపోతే దేవుని ఉగ్రత కింద ఉంటాం. వాళ్ళందరూ కూడా నిత్య నాశనానికి వెళ్తారు. అలాంటి స్థితి ఎవరికి కలగకూడదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధమైన రక్తాన్ని శిలువలో మన కొరకు చిందించారు. ఇష్టపూర్వకంగా తను తాను శిలువలో మరణించారు. ఆయన అమూల్య రక్తం ద్వారానే మనకు మన పాపాలకు క్షమాపణ కలుగుతుంది. మనల్ని నీతిమంతులుగా తీరుస్తారు, నిత్య జీవాన్ని ప్రసాదిస్తారు. అందుకే నికోదేముతో ఈ విషయాన్ని ప్రభు సెలవిస్తూ, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యం చూడడు అని చెప్పారు. అది ఆయనకు అర్థం కాక, ముసలివాడైన వాడు మరి రెండవసారి తల్లి గర్భంలో ప్రవేశించి ఎలాగ జన్మిస్తారు అని అడిగారు. ప్రభు అందరికీ క్లియర్గా ఇప్పుడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించాలి అని చెప్తూ, శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా అంటే దేవుని ఆత్మ మూలంగా, అంటే దేవుని పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారు నూతన స్వభావాన్ని పొందుతారు. ఆ రోజే వాళ్ళకి నిత్య జీవాన్ని కూర్చిన నిరీక్షణను ప్రభువారు అనుగ్రహిస్తారు. ఆ రోజు వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని సమృద్ధిగా అనుగ్రహిస్తారు. ఇలాగా ఒకరు నూతన జన్మను పొందుతారు. నూతన జన్మ పొందిన వారు నూతన స్వభావం కలిగి పాతవన్నీ కూడా వాళ్ళు ఇంక చేయరు. దాని కొరకు మనం అపోస్తలుడైన పౌలు
కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం ఈ విషయం చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నందు నూతనంగా జన్మించిన వాళ్ళు కొత్తగా ఉంటారు. పాతవన్నీ అలవాట్లు కానీ పాత పద్ధతులు కానీ ఇంకా వారిలో ఉండవు. కొత్త జీవితం ఆరంభిస్తారు. ఏంటి ఆ కొత్త జీవితం అంటే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం కలిగి అనుదిన జీవితంలో ఆయనను అనుసరిస్తూ ఆయన మాదిరిగా జీవిస్తూ ప్రభువుతో సదాకాలం పరలోక రాజ్యంలో ఉంటారు. అదే విషయాన్ని నికోదేముతో చెప్పాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యము చూడడు అని చెప్పాడు. వాక్యం విన్న మనమందరం కూడా ఈ విషయాన్ని గ్రహించి ప్రభు వారు మనకు ఉచితముగా ఇచ్చే ఈ రక్షణను, ఈ నూతన జన్మను మనమందరం కూడా ప్రభు సహాయం ద్వారా, ప్రభువా నా జీవితం ఇలాగుంది, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు బయలుపరిచారు, నరుల హృదయంలోని చెడు తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి అని చెప్పారు. తీతుకు రాసిన పత్రికలో మునుపు మేము ఎలాంటి వారమో కూడా మీరు సెలవిచ్చారు. ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు నా కొరకే శిలువలో మరణించావు, నా పాపాల నిమిత్తమే నువ్వు ఈ శిలువలో మరణించావు అని మనం ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటే తన అమూల్యమైన రక్తం చేత మన పాపాలు కడిగి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహిస్తారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని స్వభావం, నూతన స్వభావం మనకు అనుగ్రహిస్తారు. ఆ దేవుని ద్వారా యేసుక్రీస్తు వారిని అనుదిన జీవితంలో అనుసరిస్తూ జీవిస్తాం. ఈ గొప్ప ధన్యత వాక్యం విన్న మనకు, మన కుటుంబాలకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించుదురుగాక. ఆమేన్.